నామానికి మహిమ కలుగును గాక. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనమండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్ములను మా చేతికి అప్పగించునని చెప్పాను. శుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటాను, నీవు నీ జీవితంలో ఎదురే ప్రతి పోరాటానికి నీవు ఎప్పుడైతే నా వల్ల కాదు, నేను చెయ్యలేనని ఎప్పుడైతే నువ్వు రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుతావో ప్రేక చెల్లుతమ్ముడా, రెండు చేతులు ఎత్తి నా వల్ల కాదయ్యా, ఇది నేను చేయలేను, చేయగలిగే దేవుడు నీవే సమర్థుడు అని ఎప్పుడైతే ఆకాశం వైపు నువ్వు రెండు చేతులు ఎత్తి ఆయన మీద నువ్వు ఆధారపడతావో ప్రేక చెల్లుతమ్ముడా, ఆయన నీ రెండు చేతులను పట్టుకొని నీ రెండు చేతులకి విజయాన్ని సమకూర్చగల దేవుడు అండి. మోషే ఎప్పుడైతే ఇశ్రాయేలు జనం వైపు నిలబడి అయ్యా నేను చేయలేను, నా వల్ల కాదని ఎప్పుడైతే రెండు చేతులు పైకెత్తాడు, దేవుడు అద్భుతమైన రీతిలో విజయాలు సమకూర్చి నడిపించిన దేవుడు. నీ జీవితంలో కూడా నువ్వు రెండు చేతులు ఆయన వైపు ఎత్తి నా వల్ల కాదు, నువ్వే చేయగలుగుతావని, నువ్వే సమర్థుడు అని ఎప్పుడైతే ఆయన వైపు నువ్వు చూస్తావో నీ రెండు చేతులు ఆయన పట్టుకొని నీ రెండు చేతులకు విజయాన్ని నీ చేతుల్లో పెట్టగల శక్తిమంతుడు, సమర్థుడండి.